కోసం తన బుల్లెట్ను కూడా తూటాలను కూడా తన వెన్నెముక్కలో ఉంచుకొని మరొక్కసారి మరొక 25 ఏళ్లు తన మీద తూటాలు జరిగినాక కూడా 21 ఏళ్లు తను ప్రజల కోసం పాటై చివరికి కూడా మరొక్కసారి నేను ప్రజల్లో తిరుగుతాను, ఆపరేషన్ చేసుకుంటే ఇంకొక 10 ఏళ్లు బతుకుతాను, ప్రజల్ని చైతన్యవంతం పరుస్తాను అనే ఉద్దేశంతో ఆపరేషన్కి వెళ్ళి అమరుడైన ఘనత గద్దర్ గారు. గద్దర్ గారు ఒక చరిత్రకారుడు. గద్దర్ గారు ఆయన ఒక యుగ పురుషుడు. గద్దర్ గారికి ఒక అవార్డుతోనో మీరు చెప్పంగానే అవార్డు ఇచ్చేయడము లేకపోతే మీరు అనగానే తక్కువైపోవడం ఎక్కువైపోవడం అనేది ఏముండదు. ఆయన సూర్యుడు. సూర్యుడి మీద ఉమ్మేస్తే మీ మీద ఉమ్ము పడుతుందని అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇంకొక చాలా బాధకరమైన విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వము ఈ అవార్డులు ఇస్తుందా లేకపోతే బీజేపీ పార్టీ అవార్డు ఇస్తుందా అని ప్రజలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత బీజేపీకి ఉందనుకుంటున్నాను నేను. ఎందుకంటే దేశ ప్రభుత్వము వివిధ రంగాల్లో తమ దేశంలో ప్రజల కోసం ఎస్పెషల్లీ ప్రజల కోసం వివిధ రంగాల్లో వాళ్ళ నైపుణ్యాన్ని సేవని భిన్నంగా చేసిన వాళ్ళని గుర్తించి వాళ్ళని గౌరవించే భాగంలో ఈ అవార్డులు పురస్కరిస్తాయి. సో ఇది ఒక ప్రణాళిక ఉంటుంది, ఒక సిస్టమేటిక్ ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్లో అనలైజ్ చేసి దేశ ప్రభుత్వం అవార్డులు ప్రకటిస్తుంది. కానీ మేమివ్వము, మేము పేరు మాట్లాడము, మేము అర్హుడు కాదు, మా ఓలని చేసిండ్రు అనే మాటలు మరి బీజేపీ ఇస్తుందా, బీజేపీ పార్టీ వాళ్ళు ఇస్తుండ్రా, బీజేపీకి అనుకూలంగా ఉన్న వాళ్ళకే ఈ అవార్డులా లేకపోతే సామాన్య ప్రజలు కూడా దీనికి అర్హులా కాదా అనాల్సిన తెలియాల్సిన బాధ్యత ప్రజలకు ఎంతగానో ఉంది. సో అట్లాగే ఇంకోటి ఏంటంటే మన నరేంద్ర మోడీ గారు, మన ప్రధానమంత్రి గారు గద్దరన్న చనిపోగానే ఇమీడియట్గా వారం 15 రోజుల లోపట గద్దరన్న కుటుంబానికి అంటే అమ్మగారికి విమలమ్మ గారికి ఉద్దేశిస్తూ ఒక లెటర్ రాయడం జరిగింది. అట్లాగే మన బండి సంజయ్ అన్న గారు గవర్నర్ స్థాయిలో ఉండి కూడా మనకు ఒక ఉత్తరం రాయడం జరిగింది. పర్టికులర్ ఇంటికి వచ్చారు మన కిషన్ రెడ్డి అన్న గారు, అట్లాగే బండారు దత్తాత్రేయ అన్న గారు గవర్నర్ స్థాయిలో ఉండి మన ఇంటికి వచ్చి అమ్మని పరామర్శించిపోయారు. సో బండి సంజయ్ అన్న గారు కానీ విష్ణు అన్న గారు కానీ ఇతర బీజేపీ ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళకి ఏంటంటే మరి ఇక్కడ మోడీ గారు తప్ప, మా పెద్దలు మా కుటుంబ సభ్యులు బండారు దత్తాత్రేయ గారు తప్ప, మా కిషన్ అన్న గారు తప్ప, మా రామకృష్ణ అన్న గారు తప్ప, మా లక్ష్మణ్ అన్న గారు తప్ప మీరు ఫస్ట్ మీ పార్టీలో ఉన్న పెద్దలని అడిగి పరిశీలించి మీరు మాట్లాడేది కరెక్టా లేదా అని మా లాంటి చిన్నపిల్లలకు చెప్పాల్సిందిగా కోరుతున్నాను. సరిపోయింది, ఏమన్నా అడుగుతారా? సరిపోయింది. ఎవరన్నా మాట్లాడుతా? భాస్కర్ అన్న మాట్లాడు, కాంగ్రెస్ పార్టీ ఇది కాబట్టి.